ఇండెక్స్ ఫండ్స్ అంటే యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ లేదా బ్యాంక్ నిఫ్టీని ఇండెక్స్‌లా కొంటారండి. బట్ మీరు వాటితో కంపేర్ చేసినప్పుడు ఇది ద బెస్ట్ ఫండ్స్ అండి. డెఫినెట్‌గా ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తాయి. ఫస్ట్ మీరు గనుక ₹100 ఇన్వెస్ట్ చేశారనుకోండి అండ్ మనం కంపేర్ చేస్తుంది 2005 నుంచి 2022 అంటే 7 ఇయర్స్‌తో కంపేర్ చేస్తున్నాం రిటర్న్స్‌ని. ఓకే. మీరు గనుక ₹100 గనుక ఇన్వెస్ట్ చేస్తే 7 ఇయర్స్ బ్యాక్ నిఫ్టీలో మీ మీ మనీ గ్రో ఎంతయిందంటే ₹850 అయిందండి. అదే మనం ఆల్ఫా 50లో చూసామనుకోండి ₹2000 చూడండి ఎంత మార్జిన్ వైడ్ మార్జిన్‌తో ఇది బీట్ చేస్తుందో. 2188 అవుతుంది. అదే మొమెంటమ్‌లో అయితే 30లో పెట్టినప్పుడైతే మీకు రఫ్‌గా అరౌండ్ 2000 వస్తుంది. అండ్ ఇదైతే 1600, 16 వస్తుంది. సో, డెఫినిట్‌గా నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ రిటర్న్స్ అనమాట. అదే అదే టైంలో సిఏజీఆర్ చూసారనుకోండి 13 ఇది 20 అండి. అంటే మీ మనీ ఎంత ఇది నిఫ్టీలో ఇండెక్స్‌లో పెడితే ఎంత ఉంది 13 మీకు అందరికి తెలుసు. ఇండెక్స్ ఫండ్స్ అయ్యి కూడా అరౌండ్ 12-15 మధ్య ఉంటాయి యావరేజ్ మీద. సో, మీకు ఇది 13% వచ్చింది. బట్ ఇందులో అయితే 20% అండి. మీ సిఏజీఆర్ ఎంత 20%. ఇది 19 ఇది 18 డెఫినిట్‌గా ఈ 3 కంపేర్ టు నిఫ్టీతో పోల్చుకుంటే ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేసినాయి.